చప్పట్లు పెడుతూ పాట పాడుతూ ఆరాధన చేస్తాం. కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అందరూ చేతులెత్తి అందరూ చేతులెత్తి ఆరాధించుకుందాం. అందరూ కలిసి ఆరాధింతును ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును
నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును అందరూ చేతులు ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను 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 కలములతో రాయగలమా మొట్టమొదట దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ప్రభు ఇచ్చిన తరుణం కొరకై ప్రభును స్తుతిస్తున్నాను. నాకు కొంచెం ఎమోషనల్గా ఉంది. 2020లో చనిపోవాల్సింది. అయితే దేవుడు
బ్రతికించాడు. నేను షేర్ చేసేది ఏం లేదు, కేవలం ఆయన కృపచేత నేను రక్షణ పొందాను. ఇవి ప్రతిరోజు నా ప్రేయర్ రూమ్లో ఈ పిక్చర్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. నా లైఫ్ స్టోరీ దాదాపు ఈ పిక్చర్స్లో ఉంది. మొట్టమొదటి బొమ్మ నేను మంత్స్ బేబీలో ఉన్నప్పుడు మా అమ్మ ప్రిజర్వ్ చేసి పెట్టారు. 70s నేను ఈవిల్ స్పిరిట్స్ నాకు ప్రొసెస్ అయ్యాయి. అప్పుడు నా వయసు ఆ రెండవ ఫోటో. నా థర్డ్ ఫోటోలో నేను బాగా లోకంలో చెడిపోయి క్లబ్ డ్యాన్సర్గా ఉన్నాను. తర్వాత 80లో నేను ప్రభుని నమ్ముకున్నాను. అద్భుతంగా ప్రభు సువార్త నాకు ఒక వ్యక్తి ద్వారా అందింది. ఆ రాత్రి ప్రభు నన్ను దర్శనమిచ్చి నన్ను రక్షించాడు. మరి ఇది ఫోటో. 84లో మరి నేను మ్యారేజ్ చేసుకున్నాను. 85లో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. అంటే చాలా చిన్న సేవ, కరపత్రాలు పంచేవారు. ప్రిజన్స్లో దేవుడు భారం ఇచ్చాడు. మరి అలాగా ప్రిజన్స్లో నా పరిచర్య ప్రారంభమైంది. దేవుని యొక్క మహాకృప వలన చాలా ప్రిజన్స్లో, మన పెద్ద జైలు ఇండియాలో తిహార్ సెంట్రల్ జైలు, అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. తర్వాత ఇక్కడ జ్యువెనైల్ హోమ్స్ అని చిన్నపిల్లల జైల్స్ అది, అక్కడ దాదాపు మరి ఇప్పుడు కూడా మా డేవిడ్ వాళ్ళు వెళ్ళి ఆ పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నారు. అంటే సువార్త పిచ్చి మొదటి నుంచి కూడా, ఏదో ఒక రకంగా ప్రజలు సువార్త వినాలని మదనపల్లె కొండల్లో మా ఫ్రెండ్ని పిలిపించి అలా వాక్యాలు రాయించాను. అవి ఇప్పటికీ ఉన్నాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే 30 years అయిపోయింది, 35 years ఇప్పటికి ఉన్నాయి. మరి ఆ హోర్డింగ్స్ ద్వారా మొట్టమొదట తిరుపతికి వచ్చినప్పుడు ఆ హోర్డింగ్ పెట్టి డబ్బులేం లేకపోయినా అది ఒప్పించి, ఇంకా ఆశ్చర్యమైనంటే ఆ రోజుల్లో ఆర్టీసీ బస్సులు అడ్వర్టైజ్మెంట్ ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకున్నారు. అప్పుడు కొన్ని బస్సులకి వాక్యం రాయించాం. మరి దొరికిన చోటంతా వాక్యాలు రాయించాం. తర్వాత ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. నేను తిరుమలలో సేవ చేశాను. ఆ స్కూటర్లో దాదాపు ఎవ్రీ సండే ఈవినింగ్ అక్కడ వర్షిప్ ఉండేది. అంటే గవర్నమెంట్ అనుమతించేంత కాలం చేశాం. చట్టం ఎప్పుడైతే 2007లో చేశారో అప్పటి నుంచి మేము అక్కడ పోలేదు. మరి ఆ తొలి రోజుల్లో మరి జయకుమారి సిస్టర్ కూడా మా మధ్యలో ఉన్నారు. నేను ఆమె వెళ్ళి ఆ తొలి రోజుల్లో మేము సేవ చేశాం. అది దేవుని యొక్క మహాకృప. ఆ తర్వాత మరి అక్కడ మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, మా మామగారు, వీళ్ళిద్దరు కూడా బాగా సువార్తను వ్యతిరేకించారు. కానీ అయితే వాళ్ళిద్దరికి కూడా బ్యాప్టిజం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత ఆ మూల చివరిలో ఇంటింటి సువార్త తిరుపతిలో చేశాం. 70,000 ఇండ్లకు యోహాను సువార్తలు పంచడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ రోజుల్లో ఎన్నో కాల్స్, ఎన్నో థ్రెటనింగ్స్ వచ్చితే కూడా ప్రభు సహాయం చేశాడు. సో ఆ తర్వాత మినిస్ట్రీని ప్రభు బ్లెస్ చేశాడు. మరి దేవుని యొక్క మహాకృప వలన నేను నా భార్య 6 ఖండాలకు కూడా వెళ్ళాం. మోస్ట్ ఆల్ మేజర్ కంట్రీస్కి వెళ్ళాం. అలాగా చిన్న కరపత్రాల సేవతో ప్రారంభమైనటువంటి నా సేవను కేవలం ఆయన యొక్క మహాకృప చేత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం దేవుడిచ్చాడు. రీసెంట్గా ఒహాయో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రభు వాడుకున్నారు. అందుని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు చాలా వీక్ పర్సన్. నేను దేవునికి ఒక విషయం చెప్పాను, ప్రభా నువ్వు రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నాం ప్రభా, నాకు అంత శక్తి లేదని. అయితే కూడా దేవుడు బలపరిచాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నన్ను ఎక్కించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ నా ప్రయాణంలో, నా ఆత్మీయ ప్రయాణంలో ఎంతోమంది
నాకు సహాయపడ్డారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా నాకు చాలా కాలం నుంచి స్నేహితుడు డాక్టర్ సుధీర్ గారు. ఐ థింక్ 86-87లో నాకు పరిచయం. మరి అప్పటి నుంచి కూడా ఆయన భార్య లేడియా లాంగ్ టైం. నేను ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో, తర్వాత అన్న రవణతో, తర్వాత చిక్బళాపూర్లో ఇంకొక సేవకుడు అంటే ఇద్దరే నాకు. చిక్బళాపూర్లో రాజన్ అని, రవణ్ అని. తర్వాత మరి డాక్టర్స్లో డాక్టర్ సుధీర్ గారు. మరి వాళ్ళకి చాలా లేట్గా ఇన్ఫార్మ్ చేశాను, అయితే కూడా వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఒక 5-10 నిమిషాలు ఆయన కూడా షేర్ చేసేది ఉంది. కాబట్టి దయచేసి వేదిక పైకి రావాలని మనవి చేస్తున్నాను. డాక్టర్ సుధీర్ గారు వేదిక పైకి రావాలని మనవి చేస్తున్నాను, ప్లీజ్. నా దృష్టిలో ఫ్రెండ్ అంటే కష్టాల్లో నిలబడే వ్యక్తి మాత్రమే. బైబిల్ కూడా అదే చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. అయితే అది మనం నిజంగా తెలుసుకుంటే యేసు ప్రభుతో మొట్టమొదట మనం స్నేహం చేస్తాం. ఆయన ఒక చక్కటి స్నేహితులను మన జీవితంలో నడిపిస్తాడు. కాబట్టి నేను అందుని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన స్నేహితులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారిలో కొంతమంది ప్రభులో నిద్రించారు. అయితే ప్రభు మహాకృప వలన లాంగ్ టైం ఫ్రెండ్స్ నాకున్నది చాలా తక్కువ మంది. మరి రవణ్ని ఈ అకేషన్కి అన్నను ఆయన భార్యను ప్రత్యేకంగా నేను పిలిచాను. ఎందుకంటే ఆయన నాకు స్పిరిచువల్గానే కాదు, ఫిజికల్గా కూడా. నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు అన్నకు కూడా ఆపరేషన్ అయింది. కాబట్టి ఆయన నాకు ఆ టైంలో బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ సపోర్ట్గా, ఏం భయపడద్దండి, నాకు ఆపరేషన్ 2 times అయింది, ఏం భయపడద్దని ఆయన బలపరిచాడు. మరి నాకు ముఖ్యంగా ఆత్మీయంగా మెంటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇవాళ ప్రపంచానికి తెలుసు, అంటే చాలా దేశాలకు వెళ్ళాను. నన్ను ఒక ప్రీచర్గా ఇన్వైట్ చేస్తారు. అయితే నేను ఒక ప్రీచర్ కానప్పుడే ఆయన నన్ను తన కావల్లో పనిచేసేటప్పుడు నన్ను మీటింగ్స్కి స్పీకర్గా పిలిచాడు. దేవుడు ఆ విధంగా మరి వారిని నాకు జతపరిచినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయంలో పాస్టర్ రాజేంద్ర గారు దయచేసి వేదిక పైకి రావాలి. మరి పాస్టర్ రాజేంద్ర గారితో నాకున్న అనుబంధం, ఆయన సీనియర్ మోస్ట్ పాస్టర్ తిరుపతిలో. ఆయన తర్వాతే ఎవరైనా తిరుపతికి వచ్చారు. మరి చాలా చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. అంటే దేవుడు చేసిన మేళ్ళు కానీ, మనుషులు చేసిన మేళ్ళు కానీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనిషి చేసిందే మర్చిపోతే ఇంకా దేవుడు చేసింది మనకు అసలు గుర్తుండదు. కాబట్టి నాకు బాగా గుర్తుంది, నేను మొట్టమొదటి తిరుపతికి వచ్చాను, చాలా పేద స్థితి. మరి ఆయన కొన్ని బియ్యం తీసుకొని మా ఇంటికి వచ్చి ఆ బియ్యం ఇచ్చాడు. సో ఆ సంఘటన ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ చిన్న యాక్ట్ అన్నది ఇట్స్ మోర్ దాన్ మిలియన్స్. కాబట్టి తర్వాత ఫీబేకి ఆపరేషన్ అయింది. ఆయన వచ్చి తన ఆపరేషన్ అయినంత వరకు నా దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా నా జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. సో ఫర్ ద పాస్ట్, నేను తిరుపతికి 92 నవంబర్లో వచ్చాను, ఆల్మోస్ట్ 33 years. సో అప్పటి నుంచి కూడా నాకు ఆయన ఒక స్పిరిచువల్ ఫ్రెండ్గా, నాకంటే సీనియర్ అయితే కూడా ఆయన పిలిస్తే పలికే మనిషి. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎన్ని పనులున్నా వెంటనే ఆయన వస్తాడు. కాబట్టి అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కాబట్టి నేను మాట్లాడేది ఏం లేదు, ప్రసంగం అన్న చేస్తాడు. అయితే దేవుడు నాతో మాట్లాడింది కూడా మీతో చెప్పి ఇంకా మనం ప్రోగ్రాం ముందుకు వెళ్తాం. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా 40 సంవత్సరాలుగా మీరు నన్ను ఈ కృపలో భద్రపరిచారు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. కానీ నేను దేవుణ్ణి హెచ్చరికలు అడగడం నేర్చుకున్నాను. చాలామంది వాగ్దానాలు అడుగుతారు. అయితే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నాకు ఒక హెచ్చరిక కావాలి, ఈ 40 సంవత్సరంలో నాకు ఒక హెచ్చరిక కావాలి. నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, అయితే బ్రతికినంత కాలం నమ్మకంగా బ్రతకాలి ప్రభువా, నాకు ఒక వచనం ఇవ్వండి. వాగ్దానం నేను అడగలేదు. దేవుడు వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు, ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. కాబట్టి నాకు అందులో సందేహమేం లేదు. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు
దేవుడు ఒక వాక్యం గుర్తు చేశాడు. అది నేను ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. వారికి కావలసినవన్నీ కూడా, వారి చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు చెనిగిపోలేదు, మన్నా కురిపించాడు, మేఘస్తంభం, అగ్నిస్తంభం నడిపించాడు. అయితే ఒక వచనం ఒక చోట, నేను ప్రసంగం చేయట్లేదు, నాకు నేనుగా దాన్ని ఒక హెచ్చరికగా తీసుకుంటున్నాను. మరి విశ్వాసులు కూడా దాన్ని హెచ్చరికగా ఉంచుకోవాలని నేను కోరుతున్నా. ఇంత జర్నీలో కూడా వాళ్ళు రొంప అనే ఒక నక్షత్రాన్ని పెట్టుకునే ప్రయాణం చేశారు. ఇన్ని అద్భుతాలు చూస్తూ వాళ్ళు దేవునికి ఇష్టము కాని రొంప అనే ఒక నక్షత్రాన్ని పెట్టుకునే ప్రయాణం చేశారు. కాబట్టి ఇంతవరకు దేవుని కృప వలన నన్ను నడిపించాడు. ఇక ఫర్దర్ జర్నీలో దేవునికి ఇష్టం కానివి ఏవి కూడా నా జీవితంలో లేకుండా ప్రయాణం చేయాలన్న ఆశ, మనందరి ఆశ కూడా అలాగే ఉండాలి. ప్రయాణం చేస్తున్నాం, దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు, బట్ దేర్ మే బీ సంథింగ్ విచ్ వీఆర్ స్టిల్ క్యారీయింగ్ అన్నది ఒక ప్రశ్న నేను వేసుకున్నాను ఈ 40 yearsలో. రాహేలు కూడా దేవుడు ఆమెను బ్లెస్ చేశాడు, అడిగితేనే కొడుకు ఇచ్చాడు. అయితే ఒక విగ్రహం ఆమె తీసుకొని ప్రయాణం చేస్తూనే ఉంది. కాబట్టి నాకు నేనుగా చెప్పుకునే హెచ్చరిక, ఇక్కడ వచ్చిన మీకు ఒక ఆత్మీయ హెచ్చరిక ఏంటంటే, రొంప నక్షత్రం కానీ దేవునికి ఇష్టం కానీ ఏది కూడా మనం క్యారీ చేయకుండా ప్రభు నాకు మనకు సహాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి మరొకసారి ఆయన చేసిన మేలన్నిటి వరకు నేను దేవుణ్ణి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చాలాసార్లు అనుకుంటారు నేను చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్ మ్యాన్ అనుకుంటారు, కానీ నేను ప్రపంచమంతా ఒకటి చెప్తాను, ఐఎమ్ ద వీకెస్ట్ బిలీవర్. అయితే ఎవ్రీ టైం ఆ వర్డ్ నన్ను బలపరుస్తుంది. అందుకే దేవుడు నాతో 5,000 వాక్యాలు కంఠపాఠం చేయించాడు. ఎవ్రీ టైం వర్డ్. అంటే నాకు ఏమనిపిస్తుందంటే, లోకం అనుకుంటున్నట్టుగా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ వెల్, అంటే అన్ని హంగులు ఉన్నాయని అనుకుంటారు, కానీ బట్ గాడ్ సపోర్ట్తో నేను బతుకుతున్నా. నాకు ఎప్పుడూ ఒక మెడికల్ టర్మ్ గుర్తు వస్తుంది. ఏంటంటే, ఆ యొక్క వెంటిలేటర్ పైన ఉన్నంతకాలమే మనిషి బతుకుతారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన వెంటిలేటర్ ఏంటంటే, అది పర్మనెంట్ వెంటిలేటర్, అది పర్మనెంట్ లైఫ్ రిసోర్స్. నా ఊపిరి ఆగిపోవడం లేదు, వెంటిలేటర్ కూడా ఆగిపోవడం లేదు. అది వాక్యంలో ఉన్నటువంటి గొప్ప జీవమని నేను నమ్ముతున్నాను. సో ఈ సమయంలో చాలామంది వచ్చారు మన మధ్యకి, వాళ్ళని కొంత నేను పరిచయం చేస్తాను. మరి సిస్టర్ సారా గారు ఖమ్మం నుంచి వచ్చారు, దయచేసి లేచి నిలబడండి. ఈమె దాదాపు సామెతల గ్రంథం 31 అధ్యాయాలు కంఠపాఠం చేసి కొన్ని లక్షల మంది చూశారు. మరి ఆమె ఒకసారి నాకు ఫోన్ చేసి, అన్న మీ ప్రోగ్రాం చూశాను అని అలా పరిచయం చేసుకున్నారు. తర్వాత నేను ఆమెను ఎంకరేజ్ చేశాను. ఆమె ఇప్పుడు మత్తయి సువార్త మొత్తం కంఠపాఠం చేసింది, అపోస్తల కార్యాలను చేసింది. దాదాపు 4,000 వాక్యాలు ఆమె కంఠపాఠం చేసింది. తర్వాత కృప ఫ్రమ్ రాజమండ్రి ఒకే రోజు 70 వాక్యాలు కంఠపాఠం చేసింది. 15 రోజుల్లో ప్రకటన గ్రంథం కంఠపాఠం చేసింది. ఆమె దాదాపు 3,000 వాక్యాలు కంఠపాఠం చేసింది. మరి పాస్టర్ సత్యరాజు గారు, ఆయన పాస్టరు. మరి సత్యరాజు గారి దగ్గర ప్రత్యేకత అంటే ఆయన భార్యతో వెంటనే చేయించాడు. మామూలుగా భార్యలు భర్తలతో చేయించగలరు, కానీ భర్తలు భార్యలతో చేయించడం చాలా కష్టం. అయితే సత్యరాజు గారు చేయించారు. వాళ్ళ కూతురు చేశారు, వాళ్ళ అల్లుడు చేశారు, వాళ్ళ కోడలు చేశారు. సో వాళ్ళ సంఘంలో దాదాపు 20 మంది చేశారు. సో దేవుడు నాకు ఇచ్చిన 2 రకాల పిలుపు ఏంటంటే, నేను ఒక ఎవాంజలిస్ట్ని, ఎక్కడికైనా వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పడం నాకున్న భారం. రెండవది, ఆమోసు గ్రంథంలో వాక్యం అనే కరువు వస్తుంది కాబట్టి ఆయన ప్రజలను వాక్యముతో వారు నింపుకోవాలని నాకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం. కాబట్టి దేవుని దయ వలన ప్రపంచంలో నేను వెళ్ళిన చోటంతా కూడా సంబడీ ఈజ్ బీయింగ్ ఇన్స్పైర్డ్. అది నాకున్న ఒక గొప్ప సంతోషం. నాకు లైఫ్ సపోర్ట్ ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై లైఫ్. దట్ గివ్స్ మీ లైఫ్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఏమీ పట్టించుకోకుండా దేవుడు అలాగ పోయిన చోటంతా కూడా, ప్రతి కంట్రీలో కూడా నేను వెళ్ళిన చోట పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ దాదాపు 200 మంది 70 వాక్యాలు కంఠపాఠం చేశారు.
1000 వాక్యాలు కంఠాపాఠం 30 మంది దాకా చేశారు. 4000 చేసింది ఒక అమ్మాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 4000 చేశారు. కాబట్టి నా కొరకు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఆయన కొరకు నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆ పరిచయను నమ్మకంగా చేయించడానికి. ఇప్పుడు ప్రత్యేకంగా సాధారణంగా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం అప్పుడప్పుడు జరుగుతుంటుంది, కానీ 22 ఎందుకు పెట్టుకున్నానంటే నేను చేసిన రోజు ఈరోజు 95 ఫిబ్రవరిలో 22వ తేదీ ప్రభు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిచినప్పుడు అప్పటికి నాకు ఇంకా అంత స్పిరిచువల్గా ఏం తెలియదు, కానీ అయితే ప్రభు నన్ను పిలిచాడు సేవకి. పిలిచినప్పుడు రిజైన్ చేయాలంటే చాలా కష్టం. అప్పుడు నా భార్య గ్రేస్కి ప్రెగ్నెంట్, సరిగా ఐ థింక్ 8 months అనుకుంటాను, 7 months, ఫిబ్రవరి మేలో తను డెలివరీ అయింది. కాబట్టి 6 months ప్రెగ్నెంట్గా ఉండింది గ్రేస్కి. మరి ఎవ్వరు కూడా నన్ను చెప్పట్లేదు, రిజైన్ అంటేనే ఎందుకు చేస్తారు, మీకు బుద్ధి ఉందా లేదా అని. మా మామగారు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అయితే నేను రిజైన్ చేశాను. నా శరీరం కూడా ఒప్పుకోలేదు. అయితే ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. నేను నైట్ డ్యూటీస్ చేసేవాడిని ఫ్యాక్టరీస్లో. మరి ఆ నైట్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రభు నాతో చాలా సమీపంగా ఉండి ఆకాశ పక్షుల్ని చూడమని నాకు ఆయన మాట్లాడి ఆయన సన్నిధి నేను చూశాను. ఆ ప్రభు నాకు ఆకాశ పక్షులు చూపించాడు. వాటిని పోషిస్తున్నాను, నేను నిన్ను పోషించలేనా అన్నాడు. మరి దేవుని యొక్క మహాకృప వలన నేను రిజైన్ చేస్తానంటే మేనేజర్ ఒప్పుకోడు. కాబట్టి ఏంటి బాబు అన్నాడు. నాకు ఇంతకంటే మంచి జాబ్ దొరికింది సార్ అని చెప్పా. ఎందుకంటే నేను సేవ అంటే కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, నాకు ఇంతకంటే మంచి జాబ్ దొరికిందని. అలాగా నేను రిజైన్ చేసిన రోజు ఇది. దేవుని యొక్క మహాకృప వలన దేవుడు నన్ను పోషిస్తున్నాడు. మాకు 6 మంది పిల్లలైతే మా పొజిషన్ ఎలా ఉండేదంటే, నాకైతే ఎప్పుడు వీళ్ళని ఎలా చదివించాలి అన్న థాట్ కూడా ఎప్పుడు రాలేదు. దేవుడు పిలిచాడు, వచ్చేసాను. అయితే చూసేవాళ్ళకి ఆ థాట్స్ ఉండేటివి. వాళ్ళు చాలా కంగారు పడేవాళ్ళు. అయితే ప్రభుదేవల బిడ్డలందరూ చదువుకున్నారు. పెద్దమ్మాయి మరి తను దేవుని కృపలను చదివి మిగిలిన పిల్లల్ని కూడా తను ఎంకరేజ్ చేసింది. అలాగా దేవుడు బిడ్డల్ని బ్లెస్ చేశాడు. మరి 5 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు ఆ విధంగా నా కుటుంబాన్ని విస్తరింప చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో వారందరికీ థ్యాంక్స్. ఈ ప్రోగ్రాం అంతా వారే అరేంజ్ చేశారు. మా పిల్లలే దీన్ని అరేంజ్ చేశారు. వాళ్ళే అంతా కూడా చేశారు. మా మనవడు ఈ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఇంత కాస్ట్లీ ఎప్పుడు వేసుకోను. నాకు కాస్ట్లీ లైఫ్ అంత ఇష్టం ఉండదు. సో ఆయన కాస్ట్లీ వాచ్ నాకు ప్రజెంట్ చేశాడు. మరి బిడ్డలు వచ్చారు. గ్రేస్కి లీవ్ దొరకడం కష్టం, అయితే కూడా వచ్చింది. అలాగే డేవిడ్ ఆయనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. జేమ్స్ రాలేకపోయాడు. బ్యూలా యూకేలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది. కాబట్టి తను మేలో వస్తుంది, ఇప్పుడు రాలేకపోయింది. మిగిలిన పిల్లలు మెర్సీ అందరు కూడా ఉన్నారు. సో వారందరికీ నా థ్యాంక్స్. అంతకంటే ముఖ్యంగా నా భార్యకు చాలా చాలా థ్యాంక్స్. 40 years చాలా 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 డిఫికల్ట్ జర్నీలో నాతో నిందామే. ఒక 2 సంఘటనలు నేను చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఐ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ టు హర్. ఒక 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 41 years అయింది. ఈ 41 yearsలో మోస్ట్ రిమెంబరబుల్ థింగ్స్ 2 ఉన్నాయి. చాలా ఉన్నాయి, కానీ ఈ 2 నాకు చాలా చాలా ప్రత్యేకం. నెంబర్ 1 ఏంటంటే, నేను 93లో తిరుపతికి వచ్చినప్పుడు అప్పుడు ఫ్రీడమ్ ఉన్నింది, తిరుమలలో సేవ చేసేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం నేను వెళ్ళలేదు, ఎందుకంటే డబ్బులు లేవు. అడిగింది, ఎందుకండి వెళ్ళలేదంటే, ఛార్జెస్కి డబ్బులు లేవన్నా. అప్పుడు ఆమె ఒక ఇత్తడి పాత్ర ఇచ్చి, మీరు సేవ ఆపొద్దు, దీన్ని నమ్మేసి వెళ్ళమని చెప్పి ఆమె ఆ పాత్ర నమ్మడానికి ఇచ్చింది. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. రెండవ సంఘటన ఏంటంటే, యూకేలో మేము పబ్లిక్ ప్రీచింగ్ చేస్తాం, అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి
నేను స్ట్రీట్స్లో ప్రీచ్ చేశాను, మాల్స్లో కూడా మేము ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. యూకేలో ఒక పెద్ద మాల్లో మేము ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా బయట ఊబర్ కొరకు వెయిట్ చేస్తున్నాం. నేను అన్ని ట్రాక్స్ లోపల పెట్టేసి ఇంకా కార్ కొరకు వెయిట్ చేస్తుంటే మనుషులు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ తను ట్రాక్స్ పంచుతూ ఉంది. ఏంటమ్మా అంటే, పర్లేదు కారు వచ్చే వరకు చేయొచ్చు కదా, ఎందుకు నిలబడ్డమని ఆమె డిస్ట్రిబ్యూట్ చేసి. సో ఈ రెండు కూడా నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ థింగ్స్ విత్ హర్. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. అలాగే పిల్లలందరికీ కూడా. సో కాబట్టి దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఎవరినైనా మర్చిపోయి ఉంటే వారు ఎక్కువ చేసినట్టు. కాబట్టి మర్చిపోయినారని మీరు ఫీల్ కానక్కర్లేదు. ఎవరి పేర్లైనా నేను చెప్పలేదంటే దే హ్యావ్ డన్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ అని అర్థం. కాబట్టి ఫీబే, పీటరు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అందుకొరకు నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి. సో అందరి కొరకు రూఫస్ ఈజ్ వెరీ బెస్ట్ సన్ ఇన్ లా. ఆయన చాలా జోయల్గా ఉంటాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకు మినిస్ట్రీ ఉంటుంది, నాకు మినిస్ట్రీ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం. ఆయన రాలేకపోయాడు. సో నాకు ఇద్దరు అల్లుళ్ళు కూడా చాలా మంచి అల్లుళ్ళు ఇచ్చాడు దేవుడు. సహజంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అల్లుళ్ళతో, అయితే నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈ సమయంలో రవణ ఒక 5 మంది గ్రాడ్యుయేషన్, అంటే వాళ్ళకి బైబిల్ మెమరీ థియాలజీ అన్నటువంటి మా బైబిల్ ఫౌండేషన్ తరపున రిజిస్టర్డ్ బాడీలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత మరి అన్న మెసేజ్ చెప్తారు. బహుశా అంతకంటే ముందుగా కాకుండా ఇద్దరు మాట్లాడతారు, సమయం లేదు. చాలామంది మాట్లాడే ఉన్నారు, కానీ మరి పాస్టర్ రాజేంద్ర గారు, డాక్టర్ సుధీర్ గారు మట్టుకు కొంచెం సేపు మాట్లాడతారు. ఈ సమయంలో వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రజెంట్ చేస్తాం. దయచేసి పేర్లు పిలిచినప్పుడు దయచేసి రావాలని మనవి చేస్తాము. కృపాసత్య ఈమె గురించే ఇందాక చెప్పాను. దాదాపు 4000 వర్సెస్ ఆమె మెమరైజ్ చేసింది. రవణ మిస్సెస్ గారు, రవణ కలిసి దీన్ని ఆమెకు ప్రజెంట్ చేస్తారు. మరి విజయవాడ నుంచి సౌజన్య సిస్టర్ వచ్చారు. ఆమె కూడా 500 వర్సెస్ ఆమె మెమరైజ్ చేశారు. మరి పాస్టర్ సత్యరాజ్ గారు రాజమండ్రి, మరి మేరీ రత్నం గారు, అంటే మిస్సెస్ సత్యరాజ్ గారు. ఇది దయచేసి ప్రవీణ్ గారు వేదికపైకి రావాలని మనవి చేస్తున్నాను. మౌజస్ పాల్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈ సమయంలో మరి నాకైతే ఒక ఆశ ఉంది. నేను బ్రతికుండగా కనీసం 1000 మందితో వాక్యాలు కంఠపాఠం చేయించాలని. మరి ఇప్పటి వరకు 200 మంది చేశారు. కాబట్టి దేవుని చిత్తమైతే
నా లైఫ్ టైంలో అది చేయాలని ఒక కోరిక ఉంది. నేను కూడా 10,000 వర్సెస్ చేయాలని గోల్ ఉంది. నేను చేస్తున్నాను. ఇప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఏ వాక్యం అయితే నాకు టచ్ అవుతుందో అది చేస్తూ ఉన్నాను. కాబట్టి అది జరిగేట్టుగా ప్రార్థన చేయండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నా తర్వాత నా బిడ్డలు దీన్ని కంటిన్యూ చేస్తారని మేము ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసాం. దేవునితో నేను కమిట్ అయిన ప్రకారం సగం ఆస్తిని నేను ఆ ఫౌండేషన్కి డొనేట్ చేయడం జరిగింది. అయితే దేవుని కృప చేత అది కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. దాని కొరకు మీరు ప్రేయర్ చేయండి. ఇప్పుడు అన్నగారు మెసేజ్ తర్వాత మరి ముగ్గురు మన మధ్యలో ఉన్నారు. వారి కొద్ది నిమిషాలు చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం. దయచేసి ఓపికతో ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా దేవుని యొక్క కృపలో రక్షణ పొంది సేవకు పిలువబడి 40 సంవత్సరాలు ఈ దినం పూర్తి చేయబడి నూతన వస్త్రంలో ప్రవేశిస్తున్నటువంటి దైవజనులు గంగరాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. వీరితో పరిచయము ఒక మ్యాగజైన్, నిత్యశాంతి అనే మ్యాగజైను కావల్లో నేను పెట్టినటువంటి బుక్ స్టాల్కి లైబ్రరీకి వచ్చేది. నేను కవితలు చాలా ఇష్టపడతాను. అన్ని చదివేవాడిని ఆ దినాల్లో 80s. ఆ తర్వాత నేను వారిని కావలిలో బెత్లెహేం ఆరాధన మందిరానికి పరిచయం కొరకు పిలవడం, ఆ రీతిగా పరిచయం ప్రారంభమై దేవుని కృపలో నేటి వరకు కూడా కొనసాగించబడినందుకై నేను ఎంతైనా అటువంటి దైవజనుని నాకు కూడా పరిచయం చేసి సేవ పరిచయంలో మరి నన్ను వారు కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి సేవకులకు ఉన్నందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మంచిది. ఈ దినం ఈ యొక్క బై హార్ట్ వర్సెస్ చెప్పి సర్టిఫికేట్స్ పొందిన వారిని కూడా నేను ప్రభువులో అభినందిస్తున్నాను. మరి ఈ సమయంలో అందరూ కలిసి లేక ఒకరెవరైనా వచ్చి యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని, ఆ చిన్న అధ్యాయం అది చదివితే మంచిది. మైక్ తీసుకొని ఒకరు బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాలు మనం పిల్లరా ధ్యానందాం. రాజు అయిన ఉజ్జియా మృతి నొంది సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన సొక్కయు అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా సెరూబులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన మొగ్గమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తుండరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుసు మందిరపు ధూపం చేత నిండి ఉండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించేవాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూసిదనుకుంటుని. అప్పుడు ఆ చెరువులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభువుని సెలవిగా ఉంటి వింటిని. అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యము నిత్యము వినుసుందరు కానీ గ్రహింపుకుందరు, నిత్యము చూసుందరు కానీ తెలుసుకుని కుందరు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందుకుపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేత వారి చెవుల మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేనన్నాడనగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకు దేశం భక్తిగా బేటగు వగరుకును. యెహోవా మనుషులకు దూరంగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జీవమైన స్థలమును విస్తారమగు వరకు ఇలాగు జరుగును. దానిలో 10వ భాగం మాత్రమే విడవబడినను, అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగులు నుండి మొద్దు వలె ఉండను.
అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన సిగురు పుట్టెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మన ఇనుకుడులో ఆశీర్వదించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ 6వ అధ్యాయాన్ని చేరిన మనమందరం కూడా కొంచెం ఆలోచనపూర్వకంగా ధ్యానం చేద్దాం. నేను ముందుగా చెప్పాను, ఇది చాలా ఎక్కువ భాగం, ఎక్కువ సమయం మనం ధ్యానం చేయడానికి అవకాశం ఉంది. కానీ నేను సమయ పరిస్థితిని బట్టి చాలా టూకీగా హింట్స్ అంటారు కదా, అట్లా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆశ ఉంటే మీరు స్వయంగా మీరు వ్యక్తిగత ధ్యానం చేసుకొని మీరు ప్రభువులో బలపడాలని నేను కోరుతున్నాను. ఓకే, 40 years అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఇది బైబిల్ గ్రంథంలో ఈ 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది గమనించవచ్చు. నోవా జలప్రళయం జరిగినప్పుడు 40 days అని మనం చూస్తాము. ఏలియా 40 దినముల యొక్క ప్రయాణము, ముఖ్యంగా యేసు ప్రభు యొక్క ప్రార్థన 40 days, అది మనకు తెలుసు. అలాగే గొప్ప నాయకుడు మరి మోషే జీవితంలో 3 ప్రాముఖ్యత మనం చూస్తాం. ఫస్ట్ 40 years ఐగుప్తులో, రెండవ 40 సంవత్సరాల కాలము మామగారింట్లో మిద్యాన్ ప్రాంతంలో, మూడవ 40 సంవత్సరాల కాలము అద్భుత రీతిగా ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యములో నడిపించడం. సో ఇక్కడ నేను దైవజనులు గంగరాజు గారికి కానీ లేక చేరి మీ అందరికి జ్ఞాపకం చేస్తుంటే 40 years అనేది బిబ్లికల్గా చూస్తే అది ఒక టర్నింగ్ పాయింట్, ఒక న్యూ వే, ఒక నూతన మార్గము ప్రారంభమవుతుంది అని గమనించాలి. దేవుడు మరి తన దాసుని ఇంకా ఏ రీతిగా బలపరిచి నూతనపరిచి అభిషేకించి వాడుకుంటాడో అది మనం ప్రార్థనలు చేయాలి. దేవుడు తన దాసునికను తన శేష జీవితాన్ని బలముగా వాడుకుంటాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఓకే, ఇప్పుడు దైవ సేవకులు ఇంగ్లీష్లో ఏమంటారంటే, నేను చెప్పే మాట వర్డ్స్ జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. సర్వెంట్ ఆఫ్ గాడ్, అందరూ చెప్పండి. సర్వెంట్ ఆఫ్ గాడ్. ఓకే, సర్వెంట్ ఆఫ్ గాడ్లో ద ఫస్ట్ లెటర్ ఈజ్ కాల్ ఏంటది? ఎస్. ఓకే, నేను ఈ సమయంలో ఏం చెప్పాలి ప్రభు అంటే, ప్రభు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు అద్భుత రీతిగా. దేవుడు తర్వాత ఏం చేశాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి మాటలు ప్రకటించాలని నాకు ఆత్మలో ప్రయాణిస్తే, సరే దేవుడు ప్రయాణిస్తే జరగనిది ఏముందని నేను కొంచెం ప్రయత్నం చేస్తే దేవుడు ఈ ఎస్ అనే అక్షరంతో చాలా విషయాలు ఇందులో బయలుపరిచాడు. ఇది చాలా జాగ్రత్తగా మనము వినాలి, గమనించాలి. ఇందులో ఉన్న సత్యాన్ని మనము హృదయపూర్వకంగా మనము స్వీకరించబోతు ఉన్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యెషయా అంటే అర్థం ఏంటి? యావే ఈజ్ సాల్వేషన్, యెహోవాయే రక్షణ అని అర్థం. సో ఇక్కడ కూర్చున్న మనము డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాం. రక్షించబడిన విశ్వాసులు ఉన్నారు, సువార్త పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం గాడ్ సర్వెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, ఇది విశ్వాసికైనా సంపూర్ణ కాలపు సేవకులకైనా అందరికీ కూడా ప్రయోజనకరమైనటువంటి సందేశము మాటలు ఈ ఆరాధ్యలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సో ఇన్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్, ఈ యొక్క యెషయా అనేటువంటి పేరులో ఉన్నటువంటి అర్థము మనం గమనించినట్లయితే యెహోవాయే రక్షణ అయి ఉన్నాడు అనేటటువంటి విషయం మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం అంటే చెప్పలే, స్పెషల్ బుక్, అది స్మాల్ బైబిల్ చెప్పవచ్చు. 66 chaptersతో ఉంది. అది 39 chapters ఓటీ ఎక్స్ప్రెస్ జ్ఞాపకం చేస్తుంది, మిగతా 27 chapters న్యూ టెస్టిమెంట్ అనుభవాలు జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది, అయితే నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ యొక్క జీవితంలో వచ్చినటువంటి అనుభవం ఏంటంటే సాల్వేషన్. ఏ సార్ ఇది కొత్తగా చెప్తున్నాను మాకంటే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే దెర్ ఆర్ మెనీ సో కాల్డ్ పాస్టర్స్ ఆర్ గాడ్ సర్వెంట్స్. ఎటువంటి వారు అంటే రక్షణ లేని వారు ఉన్నారండి. ఎనుకోబక్క నేను ప్రభులో 97 రక్షించబడ్డాను, వయసు 70 ఎంటర్ అయి ఉన్నాను. ఈ దినాలు చూస్తే ఎలా ఉందంటే చాలామంది దైవ సేవకులుగా అలాగే సేవకులుగా పాస్టర్స్గా చెప్పాలంటే టైటిల్స్ రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, డాక్టరేట్స్ రకరకాలుగా ఉన్నారు. దాని గురించి నేను తప్పడం కాదు, కానీ రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది సమస్య ఈ రోజుల్లో. రక్షణ లేకుండా సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను చెప్పాల్సిన పని మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ చేరిన వాళ్ళు ఇంకెవరైనా అలా రక్షణ లేకుండానే సేవ ఆసక్తి చూపించేవారు ఉన్నట్లయితే వారికి ఒక మాట చేరి మనం అందరూ కూడా
రక్షణ పొందినవారు. రక్షణ పొందడం అంటే ఏంటంటే చెప్పండి, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఎందుకు వచ్చింది? రక్షకుడైన యేసు జక్క ఇంట్లోకి వచ్చినందున. రక్షకుడు ఉంటేనే రక్షణ, రక్షకుడు లేకపోతే రక్షణ లేదు. రక్షకుడు ఉంటే ఏమవుద్ది? జీవితము మారుద్ది. ఎవడే క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో సమస్తమును కృత. ఈ న్యూ క్రియేషన్ లేకుండా నేను సేవ అంటే ఎట్లండి? ఇది ఈ దినాల్లో సంఘాలు కూడా చాలా సమస్య ఏంటంటే, ఈ రక్షణ లేని వాళ్ళు చొరబడి వీళ్ళు ఏమంటారంటే ఒక రకంగా గొర్రె చర్మం కప్పుకున్న తోడేల వంటి వారు. అది మళ్ళీ పక్కకు పోతుంది. కాకపోతే రక్షణ లేని వారితో చాలా సమస్యలు ఇన్నర్ సర్కిల్ సంఘం లోపల ఉన్నాయి. ఇక్కడ చేరిన మీకు చెప్పే మాట ఏంటంటే, రక్షకుడు యేసు ప్రభు ఆయన నీ పాపాల కొరకు శివ రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచాడు. ఆ రక్తము, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన క్షమిస్తాడు పాపాన్ని. కాబట్టి నీ హృదయంలో యేసు ప్రభుని నీ ప్రభుగా రక్షకునిగా విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని ఆత్మతో ముద్రించబడి రక్షించబడిన తరువాతనే సేవ చేయాలి. ఇది లేకుండా మనము ఎంత సేవ చేసినా, ఒకవేళ అనుకోబాక ఎన్ని వాక్యాలు నేర్చుకుని ఉన్నా కూడా మనము పరలోకానికి ఎలిజిబిలిటీ సంపాదించినాం. యేసు ప్రభు అన్నాడు యోహాను 3లో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ చూడలేడు, ప్రవేశించలేడు. ఓకే, అది మొదటి పాయింట్. రెండవది, ఇందులో నేర్చుకున్నటువంటి ఒక రెండో అనుభవం ఏంటంటే, ఇతడు ఉజ్జియా మృతి చెందిన సంవత్సరంలో మరి ఒక అనుభవం పొందాడు యెషయా. దాన్ని నేను ఎలా రాసుకున్నానంటే, అంటే దేవుడి మాట ఎలా రాసుకున్నానంటే, దిస్ ఈజ్ స్పిరిచువల్ సైట్, ఆత్మ సంబంధమైన దృష్టి. దీన్ని కొరకు చెప్పాలంటే దర్శనము కలిగి ఉండుట, విజన్, ఆత్మీయ చూపును కలిగి ఉండుట, లేక దర్శనమును కలిగి ఉండుట. పరలోకపు దర్శనాన్ని, దేవుని దర్శనాన్ని, సింహాసనాన్ని అనేక రీతులుగా యెషయా చూడగలిగాడు. సో ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే వాక్య సత్యం ఏంటంటే, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయంలో 18వ వచనం చూసినట్లయితే, వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. తెలుగులో తర్జుమా బాగాలే అంత, దేవభక్తి లేని జనులు కట్టడలకు తిరుగుతుంది. కానీ అది తెలుగు బ్రదర్. ఇంగ్లీష్లో ఏముందంటే, వేర్ దేర్ ఈస్ నో విజన్, దర్శనం లేకపోతే ద పీపుల్ పెరిష్. ఈ రోజులో దేవుని సేవ జరగాలంటే నేను నీవు యెషయా కలిగినటువంటి ఒక దర్శనమును మనం కలిగిన వారమై జీవించా, లేక సేవ చేయబద్దులమైనాం. దినాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, రక్షణ లేని వాళ్ళది ఒక సమస్య అయితే సంఘాల్లో, రక్షించబడిన వాళ్ళ సమస్య ఏంటంటే దే హ్యావ్ నో విజన్. ప్రభు నమ్మావంటే నమ్మాను, సేవ చేస్తావు, కానీ వాట్ ఈజ్ యువర్ విజన్? నీ దర్శనం ఏంటి? ఇప్పుడు గంగరాజు గారికి దేవుడు ఇచ్చే ఒక విజన్ ఇచ్చాడు, సువార్త సేవ పరిచర్య, లేఖనములను కంఠోపాఠం చేయుట, అనేక మందిని అలాగూ ప్రోత్సహించుట. దట్ ఈస్ గాడ్స్ విజన్ గివెన్ టు అవర్ డియర్ బ్రదర్ గంగరాజు గారు. కాబట్టి ప్రియులారా, సేవలో ముందుకు సాగాలంటే మనము ఖచ్చితంగా దర్శనమైన వారముగా మనము జీవించాలి. అది మనం చూస్తున్నాము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. సో దీన్ని ఏమంటున్నానంటే సైట్, స్పిరిచువల్ సైట్, లేక సీయింగ్ ద విజన్, దర్శనాన్ని చూచుట. రెండవది ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దర్శనంలో మరి యెషయా విన్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, ఆ యొక్క శరాపులు దేవుని ఆరాధిస్తూ 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. ఈ పరిశుద్ధుడు అనే మాట ప్రతిధ్వనిస్తూ ఉంది రిపీటెడ్గా. సో ఇది చాలా గొప్ప విషయం అండి. ఈరోజు మనం సేవకులు, విశ్వాసులైన మనము, సంఘ నాయకులు, పెద్దలు ఎవరైనా సరే ఈ యొక్క స్వరాన్ని లేక ఈ దర్శనాన్ని ఎంతవరకు మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. బైబిల్ చెప్పే గొప్ప సత్యం అంటే, సృష్టికర్తైన దేవుడు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ. ఇక్కడ ఎవరు నిలబడలేరు. ఇంకా దేవుని పరిశుద్ధత ముందు ఎవరు ఏది నిలవలేదు, అంతే. ఆఖరికి అందుకే మత్తోన్మాదులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు పరిశుద్ధత మీద కూడా రాళ్ళు ఎత్తుకొని బోధేస్తున్నారు. వాళ్ళు ఎన్నైనా చేయనే కాక, ఆయన నిన్న పరిశుద్ధుడే, నేడు పరిశుద్ధుడే, రేపు కూడా హోలీ, హోలీ ఫర్ ఎవర్, అంతే. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇక్కడ మొదటి మాట ఏం చెప్పాను? సాల్వేషన్. రెండవది స్పిరిచువల్ విజన్. మూడవది ఏంటంటే శాంక్టిఫికేషన్. ఏం కావాలి? శాంక్టిఫికేషన్.
సేవకులు చాలామంది బయలుదేరారండి, బట్ నో శాంక్టిఫికేషన్. పరిశుద్ధత లేని సేవలు పెరిగిపోయినాయి. మలినంతో కూడిన వస్త్రాలు ధరించిన వారు ఎక్కువ మంది కనబడుతున్నారు. పరిశుద్ధత అనేది ప్రాధాన్యమైనదిగా లేకుండా జీవించే విశ్వాసులు ఉన్నారు, సేవకులు బోల్డెని మంది ఉన్నారు. మాటలో పవిత్రత, పరిశుద్ధత లేదు, ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. చెప్పాలంటే ఈ దినాల్లో బాధగా ఉంది, చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ చాలా పాడైపోయిన స్థితి అండి. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, గూడూరులోని కరపత్రిక చూసి వాళ్ళ సంఘం పేరు చెప్పింది. అయ్యా వాళ్ళ యొక్క ఓన్ పాస్టర్ గారే పేరు చెప్పను, సంఘం పేరు, ఆయన పేరు చెప్పను, ఆయన మిస్బిహేవ్ చేస్తున్నాడండి అన్నాడు. అమ్మ ఒకరిగా తల్లి, ఈ దినాల్లో చాలామంది అలా ఉన్నారు చెప్పాను. ఒకరి సంగతి మనకెందుకు, కానీ నీ లెక్క నీది, నా లెక్క నాది అనుకుందాం. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు ఏముండాలి, పరిశుద్ధుడండి. ఈ హోలీ, గాడ్ ఈజ్ హోలీ అనే విషయం నీకు లేకపోతే డెవిల్ నీతో ఆడుకుంటాడు అంతే. ఎందుకంటే పరిశుద్ధులు ఇక్కడ చేసే సేవ బురదలో పన్నీరు అవుతుంది. నేర్చుకునే వాక్యాలు, చెప్పే ప్రసంగాలు కూడా బూడిదలో పోసే పన్నీరు అవుతుందండి. దేవునికి బాగా తెలుసు, నువ్వు పరిశుద్ధులకు ఎంత సేవ చేసుకో, ఎన్ని ప్రసంగాలు చేసుకో, ఎన్ని వాక్యాలు నేర్చుకో, నో యూస్, నాకేం సమస్య లేదంటాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని పరిశుద్ధతకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా, అది అవసరం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా గమనించాలి. నేను పరిశుద్ధులైనాను కనుక మీరు ఏమండాలి, పరిశుద్ధులు. పరిశుద్ధులు ఒకటి ఏ దేవుని చిత్తం, అందుకే మనం పిలువబడ్డాం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే చూడండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది, ఇది ఎలా వాడుతున్నారు విశ్వాసులు, సేవకులు అంటే చాలామంది దీని ద్వారా పాడైపోతున్నారు. అక్కడ పబ్లిక్లో కాదు, సీక్రెట్ లైఫ్లో. ఒక్కొక్కసారి అంట మీరు ధైర్యంగా, మా పిల్లలు యూత్ అయినా సరే, మీ ఫోన్ పాస్వర్డ్ చెప్పి మొత్తం చూపించగలరా అని గట్సున్నా మీకంటే చాలామంది మౌనుకుంటారు, చూపించలేరు. భర్తలు భార్య చూపించలేరు, కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు చూపించలేరు, బిడ్డలు తల్లిదండ్రులు చూపించలేరు, తల్లిదండ్రులు బిడ్డలు చూపించలేరు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి కాలంలో మనం ఉన్నామంటే అంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. సో బీ కేర్ఫుల్, మనం పరిశుద్ధపరచుకోవాలి. యెహోవా సేవకులు వాళ్ళారా, మిమ్మల్ని మీరేం చేయాలి, పవిత్రపరచుకునడి. యెషయాలో రాయబడినటువంటి చక్కని మాట. సో ఇక్కడ ఈ పరలోకపు పరిశుద్ధత దేవుల్లో చూసినప్పుడు మరి యెషయా వేసినటువంటి కేక ఏంటి అంటే 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. సో ఇక్కడ దేవుని యొక్క ఆ పరిశుద్ధత మహిమల్లో యెషయా ఏమని గుర్తు చేస్తుంటే, నేను అపవిత్రమైన పెదవులు. అంతవరకు ఆయన తెలియలే, అందరికీ అయ్యో అయ్యో చెప్పాడు. ఇప్పుడు నాకు నా బ్రతుకు చూస్తే అయ్యో అంటున్నాడు. ఇది ఎవరు వేసే కేకే తెలుసండి, ఒక లెప్పర్, కుష్టు వ్యాధి కలిగా వ్యక్తి దూరంగా వస్తుంది. అయ్యో నేను అపవిత్రం పెదలగలరు అంటే నేను ఒక కుష్టు రోగిని, ప్లీజ్ దూరంగా ఉండండి. ఎంతగా యెషయా ఒప్పించబడ్డాడండి. ఈరోజు మన దేవుని చేతుల్లో బలమైన సాధన వాడబడాలి అంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీలో ఉన్న అపవిత్రతను గుర్తించి, గ్రహించి, కన్ఫెస్ అవ్వాలి. ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రభు రక్తంతో కడగబడాలి, పరిశుద్ధాత్మతో బలపరచబడాలి పిల్లరా. సో ఇప్పుడు శాంక్టిఫికేషన్ ఇది ఎలా వస్తుందంటే, దేవుని పరిశుద్ధత చూడాలి. నీలో ఉన్నటువంటి మలినము, డాగులు, మచ్చలు ఎప్పుడండి, వారానికి ఒకసారి, నో ఎవ్రీడే. ఎందుకంటే మానవ జీవితంలో మనిషి సంబంధంగా ప్రతి దినములో కూడా ప్రతి చిన్న మురికో ఏదైనా సరే ప్రభు సన్నిధిలో వెంటనే నడుస్తున్నా, కూర్చున్నా, లార్డ్ క్లెన్స్ మీ త్రూ ప్రెషస్ బ్లడ్, క్లెన్స్ మీ అనే కేక వేయాలి. ఎక్కడ, రోడ్లో బట్టి గట్టిగా కేక కాదు, నీ మనస్సాక్షిలోని అంతరంలో కేక వేస్తుంటే ఎల్లవేళలా ప్రభు రక్తం నిన్ను, నీ మనస్సాక్షి శుద్ధీకరించి జీవం గల దేవుని సేవించడానికి నేను ఎంతో బలపరుస్తుంది పిల్లారా. సో ఇప్పుడు ఈ శాంక్టిఫికేషన్ ఎలా వచ్చిందంటే 6వ వచనం, అప్పుడు ఆ శరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమా, నీ దోషము తొలగిపోయిన. సో శాంక్టిఫికేషన్, పవిత్రపరచబడ్డాడు. దేవుని బలిపీఠం మీదటువంటి నిప్పు. ఈరోజు మన బలిపీఠం ఎవరంటే యేసుప్రభు సిలువే. యేసుప్రభు సిలువ మన బలిపీఠము. ఆడ యేసు రక్తం ఉంది. ఆ ప్రభు రక్తంలో మనము కడగబడుతూ, శుద్ధీకరణ చేయబడుచు, దేవుని సేవకు మనము యోగ్యులుగా చేయబడుతూ, మనము దేవుని కొరకు మంచి సాక్షులుగా మనము ముందుకు సాగిపోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రియులారా 8వ వచనం ఇక్కడ గమనించండి. అలాంటి సిద్ధపాటు యెషయా ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని,
నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును. పిల్లలు గమనించండి, ఇది మనం చూసినట్లయితే ఈ మాట ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పిల్లరా సెంట్ ఫోర్త్, పంపబడుట, సెంట్ ఫోర్త్, పంపబడుట. ఇక్కడ గమనిస్తే దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే యెషయా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు యెషయా పవిత్ర వాడుగా ఉన్నాడు. సో ఇక్కడ ప్రభు యొక్క పిలుపు ఏంటంటే నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవేగా వింటిని. పిల్లలు గమనించాలి, ప్రభువుని ఎరిగిన మనము, ప్రభు వాక్యం తెలిసిన మనము ఏమండి మౌనముగా ఉండకూడదు. ప్రభు చేత పంపబడాలి. ఎక్కడ పంపబడాలి? నశించు ప్రజల దగ్గరకు పంపబడి వారికి మనము ప్రభు యొక్క సువార్తను అందించవలసి ఉంది. గంగరాజు గారి యొక్క జీవితం గమనించిందంటే వారు ఎన్నో కరపత్రికలు రాసి వేలల్లో పంచారు, లక్షల్లో పంచారు. వారు కానీ ఇప్పుడు ఉన్న వారి పెద్ద కుమారుడు డేవిడ్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ చాలా ప్రయాసం చేస్తున్నారు. నాకు కూడా అప్పిచ్చే రకరకాల కరపత్రులు రాయాలి, పంచాలి. ఫలితం దేవుడు తర్వాత చూపిస్తాడు మనకి. కాబట్టి ఇక్కడ మనం అందరూ కలిసి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14 చదవండి, 15. రోమా 10వ అధ్యాయం 14-15. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. అది చాలు. తర్వాత ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. అది కూడా యెషయాలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 15 వచ్చిన ఉందంటే గమనించండి, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటన చేయబోతే వాళ్ళు ఎట్లుంటారు? వింటే వాళ్ళకి ఎట్లా విశ్వాసం వస్తుంది? విశ్వాసం రాకపోతే ఎట్లా వాళ్ళు రక్షించబడతారు? సో ఇక్కడ మూలం ఎవరంటే ఒక వ్యక్తి పంపబడాలి. అది. సో ఈరోజు ప్రభు కూడా ఏమిటంటే మీరు వచ్చారు మంచిదే, మరి దేవుడి చేత నీవు నశించే అన్య జనాంగముల దగ్గరకు పంపబడేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు బైబిల్ చాలా తెలుసు, వాస్తవమే, మెసేజెస్ చాలా బాగా తెలుసు. కానీ సంఘాల్లో ప్రాక్టికల్ ఉన్న సమస్య ఏంటంటే వెళ్ళి సువార్త ప్రకటించడం చాలా కష్టంగా ఉంది. ఇష్టం లేదు, భారం లేదు, వారు నశిస్తున్నటువంటి వేదన లేదు, చింత లేదు. మేము బాగున్నాం, తిన్నాం, పడుకున్నాం, చాలులే. సంఘాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలైతే చాలా మంది సేవకులు సహితం కూడా అది పెద్దగా భారంగా తీసుకొని ప్రయాసపడలేని స్థితి కనబడుతూ ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే అంత్యదినములలో దేవుని కంటే సుఖానుభవను ఎక్కువగా ప్రేమించువారుగా మారిపోయారండి. సో ప్రభు అంటున్నాడు మా నిమిత్తం ఎవడు పోనంటే అప్పుడు అంటే ఇక్కడ మనకి ఒక మాట కూడా చూడాలి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 19 చూడండి. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. చాలు. తండ్రి నన్ను పంపిన ప్రకారం. యేసు ప్రభు ఈజ్ ద ఫస్ట్ మిషనరీ ఫ్రమ్ హెవెన్ అన్నాడు. ఒక ఆయన అన్నాడు, తండ్రికి ఒకడే కుమారుడు, ఆ ఒక కుమారుడిని తండ్రి చేశాడు, భూలోకానికి మిషనరీగా అర్పించేశాడంట. హల్లెలూయా. మరి ఈ రోజులో దేవుడు అంటున్నాడు మా నిమిత్తం ఎవడు పోవును, మీలో ఎవడు వెళ్తాడు, ఎవరిని పంపించగలను నేను? ఆర్ యు రెడీ? నేను మేము పంపాలనుకుంటున్నాను. ఇదేదో మనం వెళ్ళిపోయాం కాదు. టుడే ఆన్వర్డ్స్ ఇంకా స్వార్థ ప్రకటనలో పంపబడని స్థితి భారాన్ని పరిస్తున్నట్లయితే మనం రిపెంట్ అయ్యి ఏదో రీతిగా ప్రతి దినంలో మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తే మంచి అనిపిస్తుంది ఈ కొద్ది సమయంలోనే. నా ఒక సాక్ష్యం ఏంటంటే సిఎంసి రాయవిల్లులో ఒక డాక్టర్ గారు ఉన్నట, పేరు నాకు తెలియదు, సాక్ష్యం చెప్పారు అక్కడ వాళ్ళే. ఆయన ఉదయకాలం డ్యూటీకి వచ్చినప్పుడు ఈ రిస్ట్ వాచ్ కట్టుకోడంట, జోలు పెట్టుకుంటాడు. ఏమయ్యా అది చాలా ఇంపార్టెంట్ కదా టైమింగ్. అవును, కానీ ఆయన ఒక నియమం పెట్టుకుంటే నేను కనీసం ఈరోజు ఒక్కరికైనా సువార్త చెప్పకపోతే వాచ్ కట్టుకోను. పని వచ్చింది, టైం చూసుకోవాలా, వాచ్ లేదు రిస్ట్కి. నేను ఇంకా సువార్త చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరి సువార్త చెప్పిన తర్వాతనే నేను వాచ్ ధరించాలని ఒక రూల్ పెట్టుకున్నాడు. అలాగ జీవిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకేమైందంటే ప్రభు దినం జరిగిపోయింది, ఆదివారం, వారం గడిచింది, ఎంతమంది సువార్త చెప్పామంటే చాలామంది దగ్గర జవాబు లేదు. దయచేసి నేను అంటున్నాను పిల్లరా, ఏదో ఒక విధము చేత నశించినటువంటి ఆత్మలకు మన సువార్త ప్రకటించుటకు మనము దేవుని చేత
పంపబడేటటువంటి వారుగా ఉండాలి. అందుకని అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని. అంతటా ఏమన్నాడు యెషయా? అంతటా నేను ఏమన్నా చెప్పండి, చిత్తగించుము నేనున్నాను. అది కావాలా, చిత్తగించుము నేనున్నాను. మనం అంటామా, ఒక మిషనరీ సంస్థలు ఏమిటంటే యు గో ఆర్ సెండ్ అంటాడు. అంటే నువ్వన్నా వెళ్ళు, లేకపోతే కానీ పంపించని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేనికి ప్రిఫర్ ఇస్తారంటే, బ్రదర్ ఐ కాంట్ గో, నేను పోలు కానీ పంపుతూ ఉంటారంట. గో ఆర్ సెండ్, వెళ్తావా ఏమైనా పంపిస్తావా మిషనరీగా? నేను పోలేనులే, ఏమైనా పంపిస్తాను. నిజమే, చాలా మంచి జవాబు అది. కానీ ఇక్కడ యెషయా ఉంటున్నాడు, నేనున్నాను నన్ను పంపు. ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే సరెండరింగ్ టు గాడ్స్ కాల్. దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా ప్రజలకు హెచ్చరిక చేయాలి, సువార్త చెప్పాలి, అనేకులకు నన్ను గురించి ప్రకటించాలి. ఎవరు వెళ్తారు అనగానే యెషయా దేవుడితో, దేవ ఏమనుకోవద్దు, ఇదిగో మా ఊళ్ళో పలానా వాడు ఉన్నాడు, పలానా ఉంది, వాళ్ళని పంపిస్తానులా, నేనున్నాను, నన్ను పంపుము. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? అలాగని మిమ్మల్ని అందరినీ ఫుల్ టైంకి వచ్చి సేవ చెప్పడంలే. అనుదిన జీవితంలో నేను సువార్థికురాలుగా పనిచేయాలి. నీ ద్వారా ఒక కరపత్రికను ఒక తీసుకోవాలి. నీ ద్వారా నీ నోటి గుండా యేసు ప్రభు సత్యదేవుడు లోకరక్షణ విషయాన్ని వినగలిగి ఉండేటట్టుగా మనం జీవించి దానికి తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయదుముగాక. నెక్స్ట్ మనం చూసినట్లయితే, అందుకని ఇంగ్లీష్ చక్కటి మాట ఉంది, అండ్ ఐ సెడ్ హియర్ యామ్ ఐ సెండ్ మీ. హియర్ యామ్ ఐ సెండ్ మీ. నీకున్నా ప్రభు, రెడీగా ఉన్నా, పంపించు. అలాగే మన జీవితాలు మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఎప్పుడైతే మనం ప్రభు చేత పంపబడి నశించు ఆత్మల సువార్త ప్రకటిస్తామో, ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మలు రక్షించబడతాయో, మనకు వచ్చే ఒక చక్కని పేరు ఏంటంటే, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆ చక్కని పేరు, ఆత్మల కొరకు ప్రయాసపడే వాళ్ళకు చక్కని పేరు బైబిల్లో దేవుడు ఇస్తున్నాడు. బుద్ధిమంతులైతే 12:3, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించు. చాలండి, వీళ్ళు ఏమంటారంటే మనం షైనింగ్ స్టార్స్ అవుతాం. షైనింగ్ స్టార్స్. సర్వెంట్ ఆఫ్ గాడ్స్ షుడ్ బికమ్ షైనింగ్ స్టార్స్. ఎప్పుడవుతావు? సువార్త ప్రకటిస్తే. ఎప్పుడవుతావు? ఆత్మలను ప్రభులోకి నువ్వు నడిపిస్తే. ఓకే, ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూడాలి. సేవకు పంపినటువంటి యెషయా మరి ఎలా సేవ చేయాలి అనే విషయంలో కొంచెం ఆలోచన చేసి 2-3 మాటలు మీకు క్లుప్తంగా చెప్పాక హింట్స్ లాగా ఇచ్చి ముగిస్తాను. అదేంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, సర్వ్ ద లార్డ్ విత్ సాక్రిఫిషియల్ లవ్. దేవుని సేవ చేయాలంటే స్వార్థం ఉండకూడదండి, సెల్ఫిష్ మోటివ్స్ ఉండకూడదు. ఈరోజు చాలామంది సేవకు వస్తే ఏమో సంపాదించుకోవచ్చు అని వచ్చే సంఖ్య పెరిగిపోయిందండి. ఎస్, వాస్తవం అది. చాలామంది ఇప్పుడు టెక్నికల్గా సేవ చేస్తున్నారు, బాడంతో కాదు. బిజినెస్ మైండ్ అంటారు చూసారా, ఈ బిజినెస్ ఇట్లా చేసి ₹2 వస్తాయని. ఇప్పుడు టెక్నికల్ మినిస్ట్రీస్ పెరిగిపోయినాయి. ఏందా టెక్నికల్ అంటే, ఎట్లా 10 మంది రాబట్టుకోవాలా, ఎట్లా 10 మంది చేత నేను డబ్బులు సంపాదించుకోవాలా, ఎట్లా ఆస్తులు కూడబెట్టుకోవాలనేది. పిల్లలు గంగరాజు గారి విషయంలో మరి ఒకసారి ఒకతను కొంచెం నెగిటివ్గా మాట్లాడుతుంటే నేను గట్టిగిట్టాను, ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసాయా, ఆయన సేవా సమర్పణ నీకేం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా నన్ను. ఈరోజు ఒక స్థితిలో దేవుడు పెట్టాడు చూస్తున్నావు, కానీ వాట్ ఈజ్ ఈజ్ బిగినింగ్? ఆయన ప్రారంభం ఏంటి? సేవ ప్రారంభం. నాకు తెలుసు ఆయన అప్పుడు లెటర్ ఈ కంప్యూటర్స్ లేవు, ఈ అక్షరాలు అన్నీ కూడా పెట్టుకొని ప్రింటింగ్ చేసుకోవాలి, టపా 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 కొడుతూ ఉండాలి అది పత్రిక కోసం. ఏమండి, ఎంత చెప్పాలంటే నేను ఆయన చెప్పింది కానీ నేను ఎరిగి చెప్తాను. దారిద్ర్యత అనిపించాడు, దారిద్ర్యత, బిడ్డలతో ఆర్థిక సమస్యలు. ఏమండి, తనకున్నటువంటి వస్తువులు కూడా అమ్మేసో పక్కన కుదబెట్టుకోనో బ్రతికినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. అవి మర్చిపోతారేంటి? మనుషులు ఎంత స్వార్థపరులంటే అసూయ ఈర్ష్యతో మాట్లాడేవాళ్ళే, కానీ ఒకప్పుడు ఆయన ఎలా సేవ చేశాడు అది గుర్తుకు రాదు. నా జీవితంలో అంతే. ఇప్పుడు కూడా నేను అదే ఫేస్ చేస్తున్నా. నాకు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. గంగరాజు గారికి చాలా విషయాలు తెలుసు. ఎలా బిగినింగ్ అయింది నాకు పరిచయం అంటే, నేను కూడా నెక్స్ట్ ఇయర్లో ప్రవచితమైతే 40 years మినిస్ట్రీ ఫుల్ టైం పూర్తవుద్ది. పెళ్ళి రేపు మార్చి 7కి 42 సంవత్సరాలు పూర్తవుద్ది. కొంచెం ఈక్వల్గా ఉన్నాం అటు ఇటు. ఎంత దీనస్థితిలో సేవ చేసాము. నడిచి కాళ్ళ నడక మీదనే పొలాల గట్ల మీద వెళ్ళి గ్రామాల్లో సువార్త చేశాం. ఏమండి, కొనుక్కొని సైకిల్ కూడా లేదు, సైకిల్ కొనేదానికి కష్టపడ్డాం. స్కూటీలు, తర్వాత బైకులు, స్లోలీ 1 by 1 దేవుడు బ్లెస్ చేశాం. అంతేగాని సేవకు రంగానే మిద్దులు మేళ కట్టుకొని ఏదో విమానాలు పోయే పరిస్థితి కాదండి. నిజమైన సేవకులు దేవుడు హెచ్చిస్తాడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు?
నన్ను ఘనపరచువారు నేను అంతే. గంగరాజు గారు ఘనపరచబడ్డారు కానీ ఏంటంటే హీ ఆనర్డ్ ద గాడ్స్ వర్డ్, గాడ్స్ మినిస్ట్రీ. సో గాడ్ ఈజ్ ఆనరింగ్ హిస్ సర్వెంట్. అది అంతకుమించి సీక్రెట్ ఇక్కడ ఏం లేదు. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ సర్వింగ్, ఆ సేవకుడిగా యెషయా పోవడానికి కొన్ని క్వాలిటీస్ అవసరము. అవి నీవు నేను కలిగి ఉండాలి. దాంట్లో ఒకటి ఏంటంటే సాక్రిఫిషియల్ లవ్, ప్రేమతో సేవ చేయాలి, బలవంతంగా కాదు, స్వార్థంతో కాదండి. రెండవది సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఒక సైనికుడి మనసుతో, ఒక సోల్జర్కి ఎప్పుడు సుఖాలు ఎక్స్పెక్ట్ చేయడు. సైనికుడు ఎప్పుడు శ్రమకే సిద్ధపడి ఉంటాడు, ఎప్పుడు సుఖం ఉండదు యుద్ధానికి పోతే. కాబట్టి ఒక సైనికుడిగా మనం దేవుని సేవ చేయాలి. ఇంకా చెప్పాలంటే సర్వెంట్ మైండ్ కలిగి చేయాలి. బాసులాగా కాదు, పెత్తందారుగా కాదు, భూస్వాములాగా కాదు సేవకులు ఉండాల్సింది. దాసులుగా ఉండాలి. యేసు ప్రభువు ఎలా దాసుడిగా శిష్యుల పాదాలు కడిగాడు, అలా అలాంటి హ్యూమిలిటీ, సర్వెంట్ మైండ్ కావాలి. ఈరోజు అందరూ బాసులు అయిపోయారు, సెలబ్రిటీస్ అయిపోతున్నారు. చాలా విచారణ పరిస్థితులు. యేసు ప్రభువును సులభం కలవచ్చు, వీళ్ళు కలవడం చాలా కష్టము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఎలా సర్వ్ చేయాలి. సర్వ్ ద లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్, విత్ సాక్రిఫిషియల్ లవ్, లైక్ ఏ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వెంట్ మైండ్తో చేయాలి. చెప్పాలంటే సిన్సియారిటీతో చేయాలి. సిన్సియారిటీ, నమ్మకమైన వ్యక్తిగా చేయాలి. నమ్మకత్వం ఉండాలండి. అపనమ్మకమైన పనివారిగా ఉంటే దేవుడు లెక్క చెప్పాలి. ప్రభు చెందినట్టు ఎవడు నమ్మకమైన పనివాడు, టైంకి ఎవరు భోజనం పెడుతున్నారు ఇంట్లో వారికి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంతే. సో అటువంటి సర్వెంట్స్గా మనం ముందుకు సాగుటకు ప్రభు సహాయం చేయగాక. ఇక్కడ సేవకుడు ఏం చేయాలంటే వర్తమానాన్ని ప్రకటించాలి. అంటే ఏంటి, ఇక్కడ సర్మన్ ఏం చేయాలా, ప్రిపరేషన్ కావాలి. సర్మన్ ప్రీచ్ అంటే సర్మన్ ప్రిపరేషన్ కావాలి. ఎలా బోధించాలంటే స్పిరిట్ ఫీల్ సర్మన్, లేక స్పిరిట్ ఫీల్ పర్సన్గా నువ్వు వాక్యాన్ని బోధించాలి. ఏమండి, స్పిరిట్ ఫీల్ పర్సన్గా బోధించడమే కాదు, దేవుని ఆత్మచేత రాయబడినటువంటి లేఖనములు, స్క్రిప్చర్స్ అనేవి బ్రదర్ చెప్పినట్లుగా నీ హృదయంలో నింపబడాలి. 100 వాక్యాలు, 1000 వాక్యాలు. ఇప్పుడు మా నాలాంటి వాళ్ళకి నేను చేసే పరిస్థితి కాదు, అవకాశం పోయింది. యవనస్తులుంటే మీరు చేయొచ్చు. కాబట్టి స్క్రిప్చర్స్, స్పిరిట్ ఫీల్డ్ పర్సన్ ఉండాలి. స్క్రిప్చర్స్ ఎన్ని వ్యక్తిగా ఉండాలి. స్క్రిప్చర్స్ మీద కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోండి. 2 పేతురులో 1వ అధ్యాయంలో మరి 21వ వచనం ఉంది. అలాగే 2 తిమోతి పత్రికలో కూడా ఆ వాక్యం, దైవజనుడు సనదుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశములు కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇలాగా దేవుని వాక్యం. సో దేవుని వాక్యం అనేది నీలో నింపబడితే ఆ వాక్యం ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ వాక్యం బోధించాలో అది నీ ద్వారా పలికిస్తాడు. అంతేకాదు సేవకుడిగా, దేవుని పరిచారకులుగా మనం కలిగి రాసినటువంటి ఇంకొక శ్రేష్టం ఏంటంటే సీక్ ద లాస్ట్, నశించి దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది. కాబట్టి ఎక్కువ బాగా మనము సువార్త ప్రకటించాలి. నశించిన ప్రజలు రక్షించబడడానికి ఎదికే వారు ఉండాలి. యేసు ప్రభువు అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాను. కాబట్టి సీక్ ద లాస్ట్. ఈ యొక్క పరిచయం అయిన తర్వాత నీ యొక్క గోల్ ఏమన్నాడంటే నశించే వారిని వెతకాలి, వారికి ప్రభుని గురించి ప్రకటన చేయాలి. ఇవన్నీ జరగాలంటే యు నీడ్ సప్లికేషన్ అంటే ప్రార్థించుట, లేక విజ్ఞాపన చేయుట. కాబట్టి సేవ ఒకటే కాదు, వాక్యం ఒకటే కాదు. ఆత్మచేత నింపబడాలి అంటే, నశించే ఆత్మ రక్షించబడాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపనం, సప్లికేషన్ చేసినటువంటి ఆ వ్యక్తిగా, విజ్ఞాపనకర్తగా నీవు ఉండాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ఇంకొక చిన్న మాట, చివరి మాట ఏంటంటే సఫరింగ్స్, శ్రమను అనుభవించాలి. నీకు ఇష్టం లేకపోయినా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస. ఎవరికది? సద్భక్తితో. డూప్లికేట్ భక్తులకు రాదు. ఈ రోజులో కొన్ని యూట్యూబ్ వింటుంటే ఎంత కమ్మగా, తీయగా ఎట్లా చెప్తున్నారంటే ఒక మాట పడకూడదు అన్నట్టు బోధించే బోధకుల సంఖ్య పెరిగిపోయింది. నో, సద్భక్తితో అంటే కాంప్రమైజ్ కాకుండా వాక్యం చెప్పాలి. అందుకే యెషయా ప్రవక్త యొక్క జీవితం చూస్తే ఆయన యొక్క ముగింపు ఎలా ఉందంటే ఆయన రంపముతో కోయబడ్డాడట. ఈ విషయానికి వచ్చి
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 37 వచనం మీరు చూసినట్లయితే, అది అక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే అక్కడ ఆ 3 ఎస్లు కనబడుతున్నాయి. నాకు నేను చూశాను, అక్కడ 3 ఎస్లు ఉన్నాయి. దేవర్ అంటే విశ్వాస వీరుల గురించి చెప్తూ 11:37 హెబ్రీ పత్రిక చూడండి, చివరి మాట ఇది. దేవర్ స్టోన్డ్. నెంబర్ 1 ఏంటంటే దేవర్ స్టోన్ అంటే రాళ్ళతో హింసపడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంది? దేవర్ సాన్ ఇన్ 2, 2గా రంపాలతో కోయబడ్డాడు. చూసారు ఎంత ఘోరము. ఆయన యెషయా ప్రవక్త రంపంతో కోయబడ్డాడంట. అలాగే దేవర్ కిల్డ్ విత్ ద స్వోర్డ్. స్వోర్డ్ అంటే కత్తి చేత వారు చంపబడ్డారు. సో ఇక్కడ 3 ఉన్నాయి: స్టోన్, సాన్, 3వది స్వోర్డ్. శ్రమలు లేని పరిచర్య కోరుకోవడం, అది నిన్ను మోసం చేసుకోవడమే. ఎప్పుడు కూడా ప్రభు కొరకు, ప్రభు పరిచర్లో అది ఎటువంటి శ్రమైనా కూడా భరించి నిలబడి ముందుకు సాగేదానికి ఒక మంచి క్రీస్తు సైనికురాలుగా నేను సిద్ధపరచుకోవాలి. కాబట్టి సేవ అంటే ఏదో ఆషామాషి కాదు. ఈ అనుభవాలన్నీ కలిగి దేవుని సేవ చేటుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మీరు ప్రసంగం మాత్రమే కాక మీకు ప్రాక్టికల్గా మా ముందు వెళ్తూ ఉన్నారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో మీ సేవను కొనసాగిస్తూ రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ప్రకటించడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చాలా దూరం నుంచి వచ్చారు డాక్టర్ సుధీర్ గారు. వారు మాట్లాడిన తర్వాత మరి పాస్టర్ రాజేంద్ర గారు మిగిలిన కార్యక్రమం నడిపిస్తారు. కాబట్టి ఈ సమయంలో డాక్టర్ సుధీర్ గారిని ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. నాకు ఎప్పుడు పౌలు పత్రికలో రాస్తూ హీ మెన్షన్ సమ్ పీపుల్ అండ్ ఈ టెల్స్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ సో అండ్ సో పర్సన్. సో ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఫర్ హూమ్ ఐ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ మై ప్రేయర్స్. సో ఆయన కొన్ని మాటలు చెప్పిన తర్వాత పాస్టర్ రాజేంద్ర గారు నడిపిస్తారు. ప్లీజ్ ఈ సమయంలో దయచేసి మరి బిషప్ వేదనాయకం గారు వేదికపైకి రావాలని మనవి చేస్తున్నాం. మరి ఆయన రాజేంద్ర గారు చాలా కాలంగా మరి నేను ఎప్పుడు ప్రోగ్రాం పెట్టినా తప్పక వస్తారు. మరి ప్రవీణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా నా ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఇన్విటేషన్ ఉంటుంది, ఎవరికున్నా లేకపోయినా. థ్యాంక్ యూ వారు వచ్చినందుకు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా 40 years of ministry, a great milestone. I want to congratulate Pastor Gangaraj గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దైవ జనుల మధ్య నేను ఉండడం గొప్ప ఆశీర్వాదం. ఇట్స్ ఎ రియలీ గ్రేట్ బ్లెస్సింగ్. ఈ సంఘంతో కూడా కలిసి కొద్ది క్షణాలు ఉండడం, నేను, నా భార్య లిడియా, మా అత్తగారు శ్రీ జయకుమారి గారు కూడా 1990 అప్పటి నుంచి పాస్టర్ గంగరాజు గారితో నా సహవాసం. నేను మదనపల్లిలో అప్పుడే MBBS కంప్లీట్ చేసి వచ్చినప్పుడు నేను అక్కడ డాక్టర్ ఇమాన్యుయల్ సుందరరాజ్ గారిని ఉండేవారు. సో వారి ఇంటిలో వీ యూస్ టు హ్యావ్ ఫెలోషిప్. నేను డాక్టర్ ఇమాన్యుయల్ సుందరరాజ్, పాస్టర్ గంగరాజ్ గారు, డాక్టర్ పాల్ రవికుమార్. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఫెలోషిప్. వి వర్ జస్ట్ యంగ్స్టర్స్. సో ఇట్ వాస్ ఎ లవ్లీ ఫెలోషిప్. అప్పటి నుంచి పాస్టర్ గంగరాజ్ గారు ఇస్ started off as a friend and a spiritual brother, mentor, advisor. So all through these years, ఈ సంవత్సరాలన్నీ కూడా నిజంగా నాకు, మా కుటుంబానికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. సో ఆ సమయంలో ఇన్ 1990 నేను అప్పుడే CMC నుంచి మదనపల్లికి వచ్చినప్పుడు, అప్పుడే మదనపల్లిలో అక్కడ నర్స్గా పనిచేస్తున్న లిడియా, తర్వాత నా భార్య అప్పుడే పరిచయం అయింది. సో మా మ్యారేజ్ కూడా ఇట్ వాస్ ఏ బిగ్ డిసిషన్ టు మేక్. ఎందుకంటే ఇట్ వాస్ అండ్ ఐ హ్యాడ్ టు మేక్ దిస్ డిసిషన్. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే మా కుటుంబం వాస్ నాట్ విత్ మీ ఇన్ దిస్ డిసిషన్. నా కుటుంబం వాస్ నాట్ విత్ మీ ఇన్ దిస్ డిసిషన్ అండ్ ఇట్ వాస్ ఎ బిగ్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్ టైమ్. సో ఆ సమయంలో నిజంగా పాస్టర్ గంగరాజ్ గారు చాలా రోజులు నా కొరకు ప్రార్థన చేసి
So he was one of the main persons in bringing us both together, Lydia and me, and we are ever grateful to him for this great support, Pastor Gangaraj Gari support. So we will never forget. అప్పటి నుంచి కూడా మా అడ్వైజర్ ప్రతి విషయంలో కూడా, ప్రతి నిర్ణయంలో కూడా హీ హెస్ బీన్ ఏ గ్రేట్ హెల్ప్. పాస్టర్ గారి కుటుంబం కూడా మాకు ఎంతో ఆప్తులు. దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్. ఇంకా కొన్ని విషయాలు పాస్టర్ గారి గురించి చెప్పాలంటే, హీ హాజ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీకు అందరికీ కూడా తెలుసు, he has a great sense of humor, and of course counseling is one thing which I have noticed ఈ గత 40 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీలో. ఎస్, ఆయన సువార్త గురించి అదొక దాహం, తృష్ణ, మంట. ఎస్, దట్ అపార్ట్ కౌన్సిలింగ్ అనేది నేను గమనించాను. ఎన్నో కుటుంబాలలో ఎన్నో సమస్యలు, సంఘాలలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు పాస్టర్ గారు, ఇట్ ఈస్ ఎ బిగ్ మినిస్ట్రీ. కౌన్సిలింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ మినిస్ట్రీ. ఎందుకంటే చాలాసార్లు చాలా సహనం కావాలి, చాలాసార్లు వీ హ్యావ్ టు ఫేస్ ఇన్సల్ట్. సహనం కావాలి, ఓర్పు కావాలి, ప్రేమ కావాలి, అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఇన్సల్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని చేయాలంటే చాలా కష్టం. బట్ ఐ హ్యావ్ నోటిస్డ్, నేను గమనించాను పాస్టర్ గారి మినిస్ట్రీలో కౌన్సిలింగ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఎన్నో కుటుంబాలకి, ఎన్నో సంఘాలలో సమస్యలు వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు వాస్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఐ హ్యావ్ సీన్, రియలైజ్డ్ అండ్ అప్రిషియేట్. రెండవది దేవుని వాక్యం కంఠపాఠం. అఫ్కోర్స్ మనం అందరం కూడా దీని గురించి ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. దేవుని వాక్యము కంఠపాఠం చేయడం. నేను ఇప్పుడు ప్రస్తుతము అనంతపూర్లో పనిచేస్తున్నాను, బత్తలపల్లి అనే గ్రామంలో. అక్కడ అనంతపూర్లో ఏజీ చర్చ్లో మెంబర్ని. అక్కడ ఏజీ చర్చ్ JNTU స్టూడెంట్స్ మధ్య నేను నెలకి once or twice దేవుని వాక్యాన్ని పరిచర్య చేస్తుంటాను. సో పాస్టర్ గారు ఒక హెచ్చరిక చెప్పాడు. మీరు దేవుని వాక్యం పరిచర్య చేయాలంటే ప్రతి దైవ సేవకుడు కూడా కనీసం 100 verses కంఠపాఠం ఉంటే తప్పితే యూ షుడ్ నాట్ మినిస్టర్ అనేసి. సో దట్ ఈస్ ద సో ఇట్ ఈస్ సో ట్రూ. ఎందుకంటే దేవుని వాక్యం కంఠపాఠం చేయడం వల్ల, ఎందుకంటే ఇక్కడ ఐ జస్ట్ రీడ్ 1 verse, 119వ అధ్యాయము 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకో. సో పర్సనల్గా ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్. దేవుని సన్నిధిలో మనం పాపం చేయకుండానట్లు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కీప్స్ హెచ్చరిస్తుంటాడు. దేవుని వాక్యము పర్సనల్గా మన కొరకు, రెండవది ఇతరులను ధైర్యపరచుటకు, ఆదరించుటకు, హెచ్చరించుటకు, మూడవది మన ప్రార్థనలో దేవుని ఆరాధించేటప్పుడు దేవుని వాక్యాలను మనం వాడినప్పుడు ఎంతో ఇట్స్ సో ఎగ్జైటింగ్. దేవుని వాక్యాలను వాడుతూ దేవుని మనం స్తుతించి ఆరాధించినప్పుడు ప్రార్థనలో ఇట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రేయర్. సో కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను పాస్టర్ గారు. సో దట్ ఈస్ వన్ థింగ్. మూడవది పాస్టర్ గారు హీస్ టైం సెన్స్ ఉంటుంది పాస్టర్ గారికి. చెప్పాలంటే ఏ విధంగా అంటే ఎక్కువ సమయం తీసుకోరు, జస్ట్ సమయస్ఫూర్తి అనమాట. కరెక్ట్గా ఎంత టైంలోనో అంత టైంలోనే ముగిస్తారు. ప్రార్థన కూడా పొడుగాటి ప్రార్థనలు చేయరు. వాక్యం అంటే కూడా క్లుప్తంగా జస్ట్ వాట్ ఈస్ యాప్ట్, ఆ సమయానికి, ఆ సందర్భానికి వాట్ ఈస్ రెలవెంట్, జస్ట్ అంత మాత్రమే. సో దట్ ఈస్ సో important for that person who is listening. So I think that's another good character of a pastor.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ పాస్టర్ గారిని తెలుసుకొనుట యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ మై స్పిరిచువల్ బ్రదర్, ఇట్స్ ఎ గ్రేట్ blessing. Of course, Pastor Garu and also Pastor Mohan Garu, both have been my great spiritual mentors, and I'm thankful to God for such people in my life. Thank you, Pastor Garu. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ సమయంలో సీనియర్ పాస్టర్ రాజేంద్ర గారు మరి కొన్ని మాటలు చెప్పి తర్వాత ప్రవీణ్ గారు మరి వేదనాయకం గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. అలాంటి కృప దేవుడు నాకు ఇచ్చేందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నాకైతే ప్రభువుని నమ్మకం ముందు ఏ క్వాలిటీస్ కూడా లేవు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాతనే నాకు దేవుడు అన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చాడు. యాక్చువల్గా నేను 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినాను. నా ముఖం చూసేవారు అట్లా అనుకోరు, కానీ ఐ వాజ్ వెరీ లో స్టూడెంట్. అయితే జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని కూడా కల్లో ఊహించలేదు, ప్రపంచం తిరుగుతాను అనుకోలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై రిలేషన్షిప్ విత్ డాక్టర్ సుధీర్ అండ్ లిడియా అండ్ ఎస్పెషలీ హర్ మదర్. మా ఆమె చాలా ప్రోత్సహించింది మేము సేవకి ఇక్కడ వచ్చినప్పుడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. Now I request Pastor Rajendran to speak on. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడి మహా గొప్ప పరిచర్యకు ప్రియులు దైవ సేవకులు గంగరాజు గారిని పిలిచినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 6వ అధ్యాయాన్ని చక్కగా దైవ సేవకులు చెప్పారు. వాస్తవంగా అందులో చెప్పబడ్డట్లు దేవుడు ఆయన పరిచర్య కొరకు ఆయనను భూమి మీద పిలిచాడు. పరిచర్యలో ఎన్నో కష్టములు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, పిల్లలు, కుటుంబము, వీటన్నిటినీ దేవుని యొక్క మహాకృపను బట్టి నడిపించడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవుడు తన సేవకుని యొక్క క్షేమమును చూసి ఆనందించు దేవుడు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చదివి దయచేసి నా మాటలు ముగిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు కాస్త 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. వాస్తవంగా ఈ యొక్క వాక్యం అద్భుతమైంది. ప్రియులు దైవ సేవకులైన గంగరాజు గారు, ఆయన కుటుంబము, ఆయన పిల్లలు మరి ఎక్కువగా ఆశీర్వదింపబడి మరి ఆయన సన్నిధిలో నిత్యం ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హూ యామ్ ఐ, ఓ లార్డ్ గాడ్, అండ్ వాట్ ఈస్ మై హౌస్, ఎస్టాబ్లిష్ ఇట్ ఫర్ ఎవర్ అని చెప్పబడినది. కాబట్టి దేవుడు తన దాసుని, తన కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించును కాక. పరమ తండ్రి, ఈ అద్భుతమైన ఈ యొక్క శుభకరమైన దినమును బట్టి స్తోత్రములు. నీ దాసుని 40 సంవత్సరాలు నీ యొక్క బలిష్టమైన దక్షిణ హస్తం కింద భద్రపరిచి, కాపాడి, పోషించి, పిల్లలను అద్భుతంగా అనుగ్రహించి వారందరినీ ప్రభువా తండ్రి అనేక కోణాల్లో దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, నాయన తండ్రి నీ వాక్యములో చెప్పబడినట్లుగా నీ దాసుని, నీ దాసుని కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాస్టర్ రాజేంద్ర గారు చెప్పిన మంచి మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి. మరి సమయంలో ప్రవీణ్ గారు చెప్పిన తర్వాత బిషప్ గారు చెప్తారు. దేవుడి నామన మీ అందరికీ శుభములు. గంగరాజు పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సాక్ష్యాన్ని బట్టి ముఖ్యంగా 40 సంవత్సరాలు ఈ సేవలో పూర్తి చేసుకున్నారంటే డాక్టర్ గారు చెప్పినట్లు అనేక రకాలైనటువంటి హడల్స్, మరి తిరస్కరణలు, అవమానాలు, అనేక హడల్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి 40 years కంప్లీట్ చేయడమే కాకుండా వారి పిల్లల్ని ఇదే బాటలో తీసుకొని రావడం ఇంకొక అచీవ్మెంట్. నిజంగా సక్సెసర్స్ ఈ కాలంలో ఉండడం లేదు. పాస్టర్స్ పిల్లలు మళ్ళా
ఆ సేవ తీసుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా బాగా ట్రైన్ చేసి సక్సెసర్స్ని కూడా ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఇది 40 years అనేది ఒక మైల్ స్టోన్ మాత్రమే. ఇట్లాంటి మైల్ స్టోన్స్ మరెన్నో అధిగమించాలని, అట్లే మరి తిరుపతిలో ఒక ఎల్డర్ పాస్టర్గా ఉంటూ మిగతా పాస్టర్స్ను కూడా నడిపించడంలో ముందుంటారు. వారి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం నిజంగా దేవుడిచ్చినటువంటి భాగ్యం అని తెలుపుతూ ముగిస్తుంది. మరి బిషప్ వేదనాయకం గారు చాలా కాలంగా పరిచయం. మరి ఆయన కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఆయన కూడా కొన్ని మాటలు చెప్తారు. కృష్ణుడు ప్రియులారా, దేవుని ప్రియుడ పెద్దలందరికీ కూడా నాకు శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఆ కాలంలో ఈ ప్రాంతంలో పరిచయం చేయాలంటే అయ్యగారు పడిన శ్రమలు దేవునికి అయ్యగారికి మాత్రమే తెలుసు. ఆ కాలంలో సహాయం చేసేవారు చాలా చాలా తక్కువ, సేవ ఎక్కువ. ఈ కాలంలో సహాయం చేసేవాళ్ళు ఎక్కువ, సేవ చాలా చాలా తక్కువ. దేవుని ఆధారపడి సేవ చేశారు కాబట్టి ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను గణపరచాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏ ఆదాయం లేకుండా దేవుని ఆధారపడి ప్రస్తుతో చాలా ఇబ్బందికరమైన స్థితిలో సేవను కొనసాగిస్తారు. ఆయనను దేవుని ఆధారంగా చేసుకుంటారు. మనుషులను ఆధారం చేసుకోలేదు, ఎవరైనా సహాయం చేస్తారని అడగట్లేదు, దేవుని ఆధారం చేసుకున్నాడు. కాబట్టి కొన్ని రోజులు తప్పకుండా దేవుని బిడ్డలకి శ్రమలు తప్పకుండా ఉంటుంది. వాటిని ఎవరు జయించడానికి శక్తి గలవారో వారు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా వరకు చెప్తాను, అయ్యగారు ఒక జీవితంలో దేవుని ఆధారంగా చేసుకున్నాడు. రెండోది, అయ్యగారు ఒక ఆహారం దేవుని వాక్యమే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అప్పుడు అయ్యగారు 5,000 చదివారు, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 100 వాక్య సేవకులకు ప్రతి ఒక్క గుండిలో ఉండాలనేది అయ్యగారు ఒక కోరిక. సేవకులు 100 వాక్యం చెప్పినా వాళ్ళకి బహుమానము అయ్యగారు తప్పకుండా ఇస్తున్నారు, చాలామందికి ఇస్తున్నారు. అది ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని వాక్యంతో నింపబడాలి. ఊరికే చెప్తే, ఎందుకంటే మన వాళ్ళు ఉచితంగా ఇస్తే ఏదైనా చేశారు, కానీ దానికి ఆఫర్ ఇస్తే తప్పకుండా ఏం చేస్తున్నా, ఆఫర్కి అందరూ అట్రాక్ట్ అవుతారు. అందు ద్వారా వాక్యము ప్రజల్లో వెళ్ళాలా. ఇంకా సంఘ బిడ్డలు 1000 వాక్యం కట్టబడిచేది వాళ్ళకి మంచి బహుమానాలు ఇవ్వబడుతుంది. వాళ్ళు వేళ్ళ కొద్దిగా పెంచే వరకు వాళ్ళకి మంచి వాళ్ళు ప్రోత్సహించాలి. దేవుని వాక్యము విత్తబడాలా, ప్రతి ఒక్క హృదయములో వాక్యం ఉండాలని ఆశ. కృష్ణ పిల్లారా, దానికి కారణం ఏంటంటే వాక్యమే నన్ను నడిపించింది. హల్లెలూయా. వాక్యమే నన్ను ఆశీర్వదించింది, వాక్యమే నన్ను ధనవంతులుగా చేసింది, వాక్యమే నన్ను ఉన్నత స్థాయిలో ఉంచింది. హల్లెలూయా. నేను పొందుకున్న ఈ యొక్క దీవెనలు నాతో మాత్రం ఆగిపోకూడదు. నాతో పాటు నాకు తెలిసిన అందరూ కూడా నేనేం చేయాలా, వాటిని రుచి చూపించాలా. హల్లెలూయా. అయ్యగారు చెప్పారు, ఆడ బాధలు పెట్టుంటే వెజిటేరియన్, ఆడ బాధలు పెట్టుంటే వెజిటేరియన్. నాకు మంచిగా మీటింగ్ పెట్టారు. ఎందుకంటే మీటింగ్ ఎట్లా ఉన్నా ఈటింగ్ బాగలేదంటే మీటింగ్ ఒక ప్రభావమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీటింగ్ ఈటింగ్ ఇది రెండు చక్కగా ఉంటేనే అది అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. క్రీస్తునందు పిల్లారా, అయ్యగారు వాక్యం ద్వారా దేవుని రుచి చూశాడు. బాగా గమనించాలా. ఒక్కరోజు కంఠపాఠం చేసేది ఆ వాక్యం గుండీలో మనం ఉండాలంటే ప్రతిరోజు వీ నీడ్ టు రిపీట్ ద వర్సెస్. వీ నీడ్ టు ప్రతిరోజు వాక్యం ఏం చేయాలా, బాగా గమనించాలా. ఒక అర్ధ గంట సేపు వాక్యం మనం చదువుకోవాలంటే అలసిపోతున్నాము. ఒక వ్యక్తి 5,000 వాక్యమును ఎంత సమయము దేవునితో గడిపాడు, చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సేవతో పాటు దేవునితో ఆయనకున్న ఒక అనుబంధము, దేవునితో కూడా ఒక రిలేషన్షిప్ అయ్యగారిని ఉన్నత స్థాయిలో ఉంచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా అయ్యగారు చాలా సింపుల్గానే ఉంటారు, చాలా సింపుల్గానే ఉంటారు. ఎవరు పిలిచినా తప్పకుండా అయ్యగారు వస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఎక్కడ వాదాస్పదం అనేది అయ్యగారి దగ్గర ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కాకుండా ఈ పట్టణ రక్షణ కొరకు, ఈ పట్టణ సేవకుల ఐక్యత కొరకు ఎక్కువగా అయ్యగారు ప్రయాసపడేవారు. ప్రాముఖ్యంగా చాలా సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. చాలామంది సేవకులను అయ్యగారి ద్వారా లేవనెత్తబడడానికి దేవుడు కృప చూపించాడు. వీటన్నిటికంటే నేను శ్రమలు బాధలు అనుభవించాను కదా,
దేవుడు నన్ను దీవించినాడు, నా పిల్లలకు వారు మంచి ఉన్నత స్థలంలో అనుకోలేదు. ఎక్కడి నుంచి నేను ఈ స్థాయికి ఉంచబడను అదే స్థలములో నా పిల్లలు ఉండాలా. హల్లెలూయా. ఒక్కసారి ఎవరినో ఒక చదవండి. యెషయా గ్రంథము 8:18 వాక్యము. యెషయా గ్రంథము 8:18 వాక్యము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముకు అధిపతి యెహోవాని సూచనలుగాను మహత్కర్మగాను ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు మాత్రమే కాదు, సూచనగాను మహత్కర్మను అయ్యగారు పిల్లలు ఈరోజు మొన్న కూడా అయ్యగారు ఇంట్రొడ్యూస్ చేశాడు. చూడండి, అయ్యగారు నాకంటే పొడుగు వచ్చాడు. హల్లెలూయా. తరములు దేవుని యొక్క సేవన చేసి దేవుని మహిమపరిచేవారుగా ఇంకను మెండైన దీవెనలు ఆశీర్వాదం కలుగజేసి తప్పకుండా వీటికంటే చాలా ఘనంగా అయ్యగారు ఒక 10 సంవత్సరాలు 50 సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తారని నమ్ముతున్నాను. అయ్యగారి కుటుంబం, అయ్యగారి పరిచర్యను, బైబిల్ ఫౌండేషన్ సమస్తమును దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిని నడిపించి ఇంకొన్ని చాలా మందికి ఆశీర్వాదం దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాం. దేవుడు దీవెనలు మెండ కలుగజేయను గాక. సమస్త ఘనత మహిమ ప్రభు దేవుడు చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మంచి వాక్యాలు చూపించారు. మరి అలాగున ప్రభువుకు నమ్మకంగా ఉండడానికి నా కొరకు ప్రార్థన చేయండి. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని పాస్టర్ రాజేందర్ గారు చేస్తారు. ఈ బైబిల్ మెమరైజేషన్, బైబిల్ రాసిన వాళ్ళ గిఫ్ట్స్ అంతా కూడా భోజనం తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో బిజీగా ఉన్న గెస్ట్లు వచ్చారు. సో చిన్న కేక్ కటింగ్ ఉంది. దయచేసి త్వరగా ఫ్యామిలీ మెంబర్స్ రావాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నా భార్య, తర్వాత పిల్లలు, మనవాళ్ళు జస్ట్ వస్తే చివరి ప్రార్థన చేస్తారు. ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత చివరి ప్రార్థన ఉంటుంది. యాక్చువల్గా నా చిన్న మనవాడి పేరు మర్చిపోయాను, జోసెఫ్ అని. ఆయనే మొత్తం ఆర్గనైజ్ చేసింది. నేను ముందుగానే చెప్పాను, ఎవరైనా మర్చిపోయారంటే వారు ఎక్కువ చేసినట్టని. కాబట్టి జోసెఫ్, నీకే ఎక్కువ మార్కులు. దయచేసి మళ్ళీ నా పైన రివెంజ్ తీసుకోవద్దు. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ఇదొద్దు అక్కడే పెట్టి పైన పెట్టి. చిన్న ప్రేయర్ చేసి కేక్ కట్ చేస్తాం. దయగల ప్రభా, నీ పిల్లలను నువ్వు చూచెదవని మీరు మాట చెప్పి నా బిడ్డలను చూడడానికి మా ప్రభా మీరు కృప చూపించారు. మరి అలాగే మేమందరూ కలిసి ఇలాగ మిమ్మల్ని మహింపరచాలనిపించిన తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ రాజేంద్ర గారు ప్రేయర్ ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మహోన్నతుడా మహాదేవా, నీ పాదములకు స్తోత్రములు. నీ దాసుడు గంగరాజు గారిని గత కాలమంతా కాపాడి కృపలో భద్రపరిచి నాయన ఈ 40 సంవత్సరముల యొక్క అద్భుతమైన దినాన్ని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. ఇక్కడ జరిగిన ప్రతి కార్యమును బట్టి వందనాలు. యొక్క శుభదినములో తనను, తన కుటుంబాన్ని, పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబాన్ని తన పరిచర్యలో బలముగా వాడుకొని ప్రత్యేకంగా స్థాపించబడిన ఈ పరిచర్య నిరంతరము విస్తరించి వ్యాపించి వర్ధిల్లుటకు కృప చూపించుమని మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కాపుదల భద్రత కూడిన మనకందరికీ, ప్రత్యేకంగా దైవజనులు గంగరాజు గారికి, ఆయన కుటుంబమునకు, పరిచర్యకు నిరంతరము తోడై ఉండి కాపాడును కాక.
ఆమేన్.